హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. రోజు నార్మల్గా చేసుకునే చికెన్ కంటే ఈ విధంగా గోంగూరతో ఒకసారి ట్రై చేయండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక కట్ట ఎర్ర గోంగూర ఆకులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఆకులు మాత్రమే ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ ఎర్ర గోంగూరకు అయితేనే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. తెల్ల గోంగూరకు పులుపు అనేది ఎక్కువగా ఉండదండి. సో అందుకని ఎర్ర గోంగూరకు అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టి 2 మినిట్స్ వరకు మగ్గించుకుంటే గోంగూర ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుందండి. ఈ విధంగా పేస్ట్ లాగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 6 లేక 7 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియంగా కట్ చేసుకున్న 2 టమాటా వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అవుతుందండి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. చికెన్ నీచు వాసన రాకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాష్ చేస్తే స్మెల్ అనేది రాదండి. చికెన్ అంతా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, చికెన్ ఆ వాటర్తోనే 50% కుక్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మనము చికెన్ని వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి మీ టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ను కూడా అందులో వేసి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఈ విధంగా బాగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. మీకు గ్రేవీకి సరిపడా వాటరు ఎంతైతే కావాలో అంత వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే మరో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవ్వాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టి బాగా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ముందు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. ఈ గోంగూర చికెన్ రైస్ లేకైనా చపాతీ లేకైనా బిర్యానీలోకి సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.